అందరికీ నమస్కారం। ఈ వీడియోలో ఒక చిన్న స్టోరీ ద్వారా మనం ఎదుర్కొనేటువంటి చిన్న చిన్న సమస్యలను పెద్ద సమస్యలు కాకుండా సింపుల్గా ఎలా పరిష్కరించుకోవచ్చు అనేది తెలుసుకుందాం। మరి ఈ స్టోరీలో ఉండేటువంటి విక్టర్ అనే ఒక వ్యక్తి తను ఎదుర్కొన్నటువంటి ఒక చిన్న సమస్యను ఆలోచించి ఎంత సమర్థవంతంగా పరిష్కరించుకున్నాడో చూద్దాం। స్టోరీని స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, అలానే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। ఒక ఊళ్ళో విక్టర్ అనే ఒక వ్యక్తి తన భార్యతో కలిసి చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవాడు। అయితే కొంతకాలంగా తన భార్య అనారోగ్యంతో బాధపడుతూ మంచం మీద పడుకునే ఉండేది। ఇక తన భార్య బాగోగులన్నీ కూడా తన భర్త చూసుకుంటూ ఉండేవాడు। అంటే ఆహారం సిద్ధపరచడం కానీ, ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ ప్రతిదీ కూడా। వీళ్ళు ఇలా జీవిస్తూ ఉండగా వీళ్ళకి ఒక చిన్న సమస్య వచ్చి పడింది। అదేంటంటే వీళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి ఖాళీ స్థలంలో పిల్లలు రోజు సాయంత్రం పూట క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళు। పిల్లలు ఇలా క్రికెట్ ఆడుతూ అరుపులు కేకలు వేస్తూ చాలా గోల చేస్తూ ఉండేవాళ్ళు। అయితే ఈ అల్లరిని విక్టర్ భార్య తట్టుకోలేకపోయేది। రోజు విక్టర్ భార్య తన భర్త అయిన విక్టర్తో పిల్లలు ఇక్కడ ఆడకుండా అల్లరి చేయకుండా ఉండేలాగా చూడమని కోరేది। ఇదే సిచ్యువేషన్లో కానీ మనం ఉంటే మనమైతే ఏం చేస్తాం, అయితే పిల్లల మీద గట్టిగా అరవడం కానీ, లేదు అంటే పిల్లలకి ఎంత చెప్పినా వినర్లే అని చెప్పి మనమే సైలెంట్గా ఉండిపోతాం। కానీ ఇక్కడ విక్టర్ బాగా ఆలోచించి తన సమస్యను సమయస్ఫూర్తితో ఎదుర్కొన్నాడు। తన సమస్యను ఎలా పరిష్కరించుకోగలిగాడు అంటే ఒకరోజు పిల్లల దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, ప్రతిరోజు మీరు ఆడుతున్న క్రికెట్ను చూసి నేను ఆనందిస్తున్నాను, రోజు ఇలాగే ఆడండి, ప్రతి వారం మీకు ఒక 100 రూపాయలు ఇస్తానని చెప్పాడు। ఆ మాటలు వినగానే పిల్లలంతా కూడా చాలా సంతోషించారు। ఎందుకంటే వాళ్ళకు సరదానిచ్చే ఆట డబ్బు కూడా ఇస్తుందని చెప్పి చాలా సంతోషంతో ఉన్నారు। పిల్లలు ఇలా ఒక వారం క్రికెట్ ఆడడం పూర్తయ్యాక విక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తను చెప్పినట్లే డబ్బులు ఇమ్మని అడిగారు। అప్పుడు విక్టర్ వాళ్ళకు ఒక 100 రూపాయలు ఇచ్చి పంపించాడు। రెండో వారం కూడా పిల్లలు క్రికెట్ ఆడడం ముగించాక మరలా విక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు అడిగారు। అప్పుడు విక్టర్ తన దగ్గర 50 రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పి 50 రూపాయలు ఇచ్చి పంపించాడు। మరలా పిల్లలందరూ కలిసి మూడో వారం డబ్బుల కోసం వెళ్తారు। అప్పుడు విక్టర్ ఇలా అంటాడు, నాకు ఇంకా పెన్షన్ డబ్బులు రాలేదు, అలానే నా దగ్గర ఉన్న డబ్బులు కూడా నా భార్య అనారోగ్య కారణంగా ఖర్చు అయిపోతున్నాయి, లేవు, ఇంకా నా దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పి 10 రూపాయలు ఇస్తాడు। ఇక మీదట కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు 100 రూపాయలు ఇవ్వలేను, కేవలం 5 రూపాయలు మాత్రమే ఇస్తాను మీకు అని చెప్తాడు। ఆ మాటలు విన్న పిల్లలకు చాలా కోపం వచ్చింది। నీ కళ్ళకు మేమంతా మూర్ఖుల్లాగా కనబడుతున్నామా, నీవిచ్చే 5 రూపాయల కోసం మేము వారం అంతా మీకోసం మీ ఇంటి ముందు క్రికెట్ ఆడాలా అని చెప్పి వాళ్ళు ఇంకా అక్కడ క్రికెట్ ఆడడం మానేసి పక్క వీధిలో ఆడుకోవడం మొదలు పెడతారు। ఇలా విక్టర్ తనకున్నటువంటి సమస్యను ఆలోచన లేకుండా కానీ, కోపంతో పెద్దగా అరవడం లాంటివి లేకుండా చాలా సింపుల్గా తన సమస్యను పరిష్కరించుకుని చాలా సంతోషంగా ఉండగలిగాడు। మన జీవితంలో కూడా మనకు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు చాలానే వస్తూ ఉంటాయి। కానీ మనం ఏం చేస్తామంటే సమస్య రాగానే ఏడవడం కానీ, లేదంటే కోపంతో పెద్దగా అరవడం కానీ, మన నోటికి ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా ఎంత వస్తే అంత మాట్లాడడం కానీ చేస్తూ ఉంటాం। దీనివల్ల మన సమస్యలు పరిష్కారం కావు, ఇంకా సమస్యను పెద్దగా చేసుకునే వాళ్ళం అవుతాం। అందువల్ల ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కోపాన్ని పక్కన పెట్టి బాగా ఆలోచించి సమయస్ఫూర్తితో మనకున్నటువంటి సమస్యలను ఎదుర్కోవాలి। మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి। మరొక మంచి వీడియోతో నేను మరలా మిమ్మల్ని కలుసుకుంటాను। వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు।